సో గైస్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్జినల్ కాస్టింగ్కి సంబంధించి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ స్పెషల్ ఆర్డర్. నథింగ్ బట్ మార్జినల్ కాస్టింగ్లో యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్. అందులో మెయిన్గా స్పెషల్ ఆర్డర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలి. స్పెషల్ ఆర్డర్ సో చాలా సింపుల్. కాన్సెప్ట్ క్లియర్గా తెలిస్తే ఆన్సర్ని డీల్ చేయడం, క్వశ్చన్ అనలైజ్ చేయడం, ఆన్సర్ చేయడం చాలా ఈజీ. స్పెషల్ ఆర్డర్ గురించి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ప్రతి ఒక్క పాయింట్ అందులో కవర్ అవుతుంది. లెట్ us టేక్ ఒక హాస్టల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. హాస్టల్ యొక్క కెపాసిటీ వచ్చేసి లెట్స్ సే 200 మెంబర్స్. హాస్టల్ కెపాసిటీ వచ్చేసి 200 మెంబర్స్. లెట్స్ సే 100 మెంబర్స్ అనుకుందాం. దీని రెంట్ వచ్చేసి 10,000. 10,000 ఇస్ ద రెంట్. టోటల్ కెపాసిటీ వచ్చేసి 100 మెంబర్స్. మీకు ఇంకా క్యాలిక్యులేషన్స్ ఈజీ అవ్వాలి కాబట్టి లెట్స్ మేక్ ఇట్ 150. నార్మల్గా మ్యాక్సిమం ఇది 150 మ్యాక్సిమం. దాని రెంట్ వచ్చేసి 10,000 రూపీస్. బిల్డింగ్ రెంట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ మనము ఫిక్స్డ్ కాస్ట్ని ఎలా రికవర్ చేస్తాం? జనరల్గా ప్రీ ఎస్టిమేట్, రైట్? ప్రీ డిటర్మైండ్. ఈ రెంట్ని కలెక్ట్ చేయడానికి మనకు ఈ హాస్టల్ మేనేజర్, హాస్టల్ ఓనర్ ఎలా అనుకున్నాడంటే అట్లీస్ట్ 100 మెంబర్స్ వస్తారు నాకు. అట్ ఎనీ కాస్ట్ అట్లీస్ట్ మినిమం 100 మెంబర్స్ నాకు హాస్టల్లో ఉంటారు అని క్లారిఫికేషన్కి వచ్చాడు. నథింగ్ బట్ ప్రీ డిటర్మైండ్ కాస్ట్ అంటాం. మనం ఓవర్ హెడ్స్ అన్ని కూడా రికార్డ్ చేయడానికి ప్రీ డిటర్మైండ్ కాస్ట్ అంటాం. సో ఇప్పుడు ఈ 10,000 రూపీస్ని ఒక్కొక్కరికి 100 రూపీస్ కలెక్ట్ చేసినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ 100 రూపీస్. ప్రీ డిటర్మైండ్ కాస్ట్ ఒక్కొక్కరి దగ్గర నుంచి 100 రూపీస్ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 100 అనేది ఎస్టిమేషన్. ఎస్టిమేషన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా ఏ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అయినా సరే ఓవర్హెడ్స్ అయినా రికవర్ చేస్తాం. ఇప్పుడు మన హాస్టల్లో మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. లెట్స్ సే మీల్స్ కోసం మనం ఇంకర్ అయ్యే కాస్ట్ ఒకసారి చూద్దాం. లెట్స్ సే వేరియబుల్ కాస్ట్ 100 రూపీస్, ఇంక్లూడింగ్ ఆల్ గ్రాసరీస్ అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, ప్రతిదీ కలిపి వేరియబుల్ కాస్ట్ అంతా కూడా 100 రూపీస్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇది కూడా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సేమ్ అలాగే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ 100 రూపీస్. ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసింది బేస్డ్ ఆన్ 100 మెంబర్స్. సో ఓవరాల్గా 200 రూపీస్ టోటల్ కాస్ట్. దీనికి ఓనర్ వచ్చేసి లెట్స్ సే ప్రాఫిట్ 50 రూపీస్ యాడ్ చేస్తున్నాడు. 250 రూపీస్ జనరల్గా సేల్ చేస్తాడు అందరికీ కూడా. అంటే ఒక్కొక్క మీల్స్ని 250 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ పెట్టి సేల్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇప్పుడు ఈ హాస్టల్ ఓనర్కి ఒక స్పెషల్ ఆర్డర్ వచ్చింది బయట నుంచి. వాట్ ఈజ్ మీన్ బై స్పెషల్ ఆర్డర్? వాళ్ళు డైలీ కస్టమర్స్ కాదు, మన హాస్టల్లో స్టే చేసే వాళ్ళు కాదు, ఎక్కడో లైక్ క్యాటరింగ్ లాంటి సర్వీస్ ఒకటి వచ్చింది మనకు. సో ఏమొచ్చింది అంటే ఒక 20 ప్లేట్స్ నాకు మీల్స్ కావాలి. స్పెషల్ ఆర్డర్ అంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఖచ్చితంగా డే టు డే యాక్టివిటీ అయితే కాదు ఇది. సో ఈ 20 ప్లేట్స్కి వీళ్ళు మనకు ఆఫర్ చేసింది ఎంత అంటే ఈచ్ ప్లేట్కి సమ్ సినారియోస్ తీసుకుంటాను. సినారియో నెంబర్ 1 270 రూపీస్, సెకండ్ 250, థర్డ్ 230, ఫోర్త్ 200, ఫిఫ్త్ 150, సిక్స్త్ 100, సెవెంత్ 80. ఇలా డిఫరెంట్ సినారియోస్ తీసుకున్నాను. సో బాగా గుర్తుపెట్టుకోండి, 20 ప్లేట్స్ స్పెషల్ ఆర్డర్ వచ్చాయి. నా హాస్టల్ కెపాసిటీ వచ్చేసి 150 మెంబర్స్. నేను ఆన్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ని దేని బేస్ రికార్డ్ చేస్తానంటే 100 మెంబర్స్ రావచ్చు అనే ఎస్టిమేషన్తో రికార్డ్ చేశాను. టుడే యాజ్ ఆఫ్ నౌ టుడే హాస్టల్లో 70 మెంబర్స్ ఉన్నారు. 70 వద్దు, ఇంకా ఎక్కువ తీసుకుందాం. హాస్టల్లో లెట్స్ సే 120 మెంబర్స్ ఉన్నారు. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ 120 మెంబర్స్ ఉన్నాయి. సో ఓవరాల్ కెపాసిటీ నేను 150 మెంబర్స్ వరకు సర్వ్ చేయొచ్చు. 100 మెంబర్స్ వస్తారన్న బేస్తో ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తున్నాను. 120 మెంబర్స్ ఆల్రెడీ హాస్టల్లో ఉన్నారు. నాకు ఇంకా 30 మెంబర్స్కి సర్వ్ చేసే క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు 20 ఎక్స్ట్రా ప్లేట్స్ నాకు ఆర్డర్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో 7 సినారియోస్ ఉన్నాయి. ఓవరాల్గా మనం రాసుకున్న దాంట్లో 7 సినారియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఏ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలి? నథింగ్ బట్ ఇది వాళ్ళు మనకు ఆఫర్ చేస్తున్న ఆఫర్ ప్రైస్. ఎవరు స్పెషల్ ఆర్డర్ ఎవరైతే కస్టమర్ వచ్చాడో
స్పెషల్ ఆర్డర్ తీసుకొచ్చిన కస్టమర్ మనకి ఇది ఆఫర్ చేస్తున్నాడు, ప్రైస్ 270 రూపీస్ ఇస్తాను, 250 రూపీస్ ఇస్తాను అనేది. వేటిని యాక్సెప్ట్ చేయాలి, వేటిని యాక్సెప్ట్ చేయకూడదు, ఈ ఒక్క పాయింట్ అర్థమైతే ఆటోమేటిక్గా పాయింట్ అంతా క్లియర్గా మీకు స్పెషల్ ఆర్డర్ అంతా క్లారిటీ వచ్చేస్తుంది. 270 రూపీస్ యాక్సెప్ట్ చేస్తామా, యాక్సెప్ట్ చేయమా? నార్మల్గా 250 రూపీస్ సేల్ చేస్తాము, ఇప్పుడు 270 ఇస్తామన్నాడు, ఎస్ ఎవరి వన్ విల్ యాక్సెప్ట్. నార్మల్గా 250, వీళ్ళు కూడా 250 ఇస్తానంటున్నారు, సమ్ ప్రాబ్లం ఏముంది? ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు 230 రూపీస్కి అడుగుతున్నారు కస్టమర్, ఎవరైతే స్పెషల్ ఆర్డర్ కోసం వచ్చారో ఆ కస్టమర్ 230 రూపీస్కి అడుగుతున్నారు. జనరల్గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, 250 రూపీస్ అందరికీ సేల్ చేస్తాను, నేను ఎందుకు ఈ పర్సన్కి 230 రూపీస్ సేల్ చేయాలని చెప్పేసి ఆఫర్ని రిజెక్ట్ చేస్తారు. బట్ గైస్ గుర్తుపెట్టుకోండి, మనం రిజెక్ట్ చేయకూడదు, వీ షుడ్ యాక్సెప్ట్. అదేంటి సార్ ఎలా యాక్సెప్ట్ చేస్తాం? నార్మల్గా అయితే 250 రూపీస్ కదా, 230 రూపీస్కి ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 250 రూపీస్లో 50 రూపీస్ ప్రాఫిట్ ఉంది మనకు. ఈచ్ ప్రోడక్ట్ మీద 50 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 230 రూపీస్ యాక్సెప్ట్ చేస్తే ఎంత వస్తుంది? కనీసం 30 రూపీస్ వస్తుంది మనకు మినిమం, ఓన్లీ ప్రాఫిట్ పోర్షన్. అంటే మీరు ఈ 20 ప్లేట్స్ కనుక ఆర్డర్ చేస్తే 600 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది మీకు. రిజెక్ట్ చేస్తే అది కూడా రాదు. ఈ 20 ప్లేట్స్ని ఇలాగా యాక్సెప్ట్ చేస్తే, ఎలాగో మనకు స్పేర్ కెపాసిటీ ఉంది కదా, 150 యూనిట్స్లో ఓన్లీ 120 మాత్రమే ఫుల్ అయ్యారు, ఇంకా 30 మెంబర్స్కి సర్వ్ చేసే క్యాపబిలిటీ ఉంది కదా. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, మీరు 230 రూపీస్ని కనుక రిజెక్ట్ చేశారనుకోండి, సో 600 రూపీస్ లాస్ వస్తుంది, అంటే వస్తున్న ప్రాఫిట్ని వదులుకున్నట్టు అవుతుంది. సో అట్ ఎనీ కాస్ట్ రిజెక్ట్ చేయొద్దు, ప్రాఫిట్స్లో కాస్త కాంప్రమైజ్ అవ్వండి. ఫస్ట్ పాయింట్, ప్రాఫిట్లో కాస్త కాంప్రమైజ్ అయితే ఆటోమేటిక్గా మనకు 600 రూపీస్ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా సో 230 కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. సార్ 200 యాక్సెప్ట్ చేయాలా వద్దా? 100% యాక్సెప్ట్ చేయాలి. అదేంటి, నేను కాస్ట్ ఇంకర్ అవుతున్నాయి 200 రూపీస్ కదా, ప్రాఫిట్ లేకుండా ఎలా సేల్ చేయాలి? మీ పాయింట్ పర్ఫెక్టే, మీరు ఇంకర్ అవుతున్న కాస్ట్, వేరియబుల్ కాస్ట్ 100, ఫిక్స్డ్ కాస్ట్ 100, 200 రూపీస్ ఇంకర్ అవుతున్నారు. సో ఈ పర్సన్ కూడా 200 పే చేస్తాను అంటున్నాడు, మరి నాకు ఆఫర్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఏ ప్రాఫిట్ వస్తుంది? ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్, ప్రాఫిట్ రాదు. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది, ఈ 100 వేరియబుల్, ఇది ఫిక్స్డ్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మీ దగ్గర 120 మెంబర్స్ ఉన్నారు, 120 ఇంటూ 100 రూపీస్ కలెక్ట్ చేస్తుంటారు, 12,000 రూపీస్ ఆల్రెడీ కలెక్ట్ చేసేసి ఉంటారు. మీరు ఇంకర్ అయ్యే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 10,000. మీరు ఆల్రెడీ ఎంత కలెక్ట్ చేశారు? 12,000. మోర్ ఓవర్, దీనికన్నా ఇంపార్టెంట్, ఈ స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ఏమైనా రెంట్ ఏమైనా పే చేయాలా? నాట్ రిక్వైర్డ్. అంటే మీరు ఈ స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయడం వల్ల మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్, గ్రాసరీస్కి, రైస్కి అయ్యే ఐటమ్స్. ఈ 100 రూపీస్ మీరు ఇంకర్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ ఫిక్స్డ్ కాస్ట్ నేచర్ అది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినంత మాత్రాన ఫిక్స్డ్ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది, ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. సో 200 దగ్గర కూడా యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ మీరు 200 దగ్గర రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది తెలుసా? 200 రూపీస్లో మీకు 100 రూపీస్ మీరు వేరియబుల్ కాస్ట్ ఇంకర్ అవుతారు, రిమైనింగ్ 100 రూపీస్ మీకు ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. అదేంటి సార్, ఫిక్స్డ్ కాస్ట్ కదా, అది ఫిక్స్డ్ కాస్ట్ మీరు ఇంకర్ అవ్వరు కదా. ఇప్పుడు ఆల్రెడీ మీరు 10,000 రూపీస్ పే చేసేస్తుంటారు, అది రికవర్ కూడా అయిపోయింది. ఈ స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయడం వల్ల మరి ఎక్స్ట్రాగా ఏమైనా ఇంకర్ అవుతారా? కాస్ట్ ఇంకర్ అవ్వరు, ఫిక్స్డ్ కాస్ట్. మీరు ఇంకర్ అయ్యేది ఓన్లీ 100 రూపీస్. 100 రూపీస్ ఇంటూ 20 ఆర్డర్స్, 2,000 రూపీస్ మీరు లాస్ చేసుకుంటారు రిజెక్ట్ చేస్తే. 100 రూపీస్ ఇంటూ 20 ప్లేట్స్, సో మీకు వచ్చే 2,000 రూపీస్ని రిజెక్ట్ చేసుకుంటారు. ఐ మీన్ ప్రాఫిట్, మీకు వచ్చే 2,000 రూపీస్ వాల్యూని రిజెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది, రెవెన్యూని. కాబట్టి యూ షుడ్ నాట్ రిజెక్ట్ ఈవెన్ 200 రూపీస్. సార్ 115 మరి ఏం చేద్దాం? యాక్సెప్ట్ చేద్దామా, రిజెక్ట్ చేద్దాం? మీరే చెప్పాలి. ఇప్పుడు అల్టిమేట్గా 150 రూపీస్లో మనం ఇంకర్ అయ్యే కాస్ట్ ఎంత? ఓన్లీ 100 రూపీస్. మరి రిమైనింగ్ 50 ఏమవుతుంది? ప్రాఫిట్. 50 ఇంటూ 20, 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ రాసేద్దాం ఏవే ఎంతెంత ప్రాఫిట్ వస్తాయన్నది. ఈ రెండు యాక్సెప్షన్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది ఓన్లీ ప్రాఫిట్ ఎలిమెంట్ ఎంత వస్తుంది ఇక్కడ మనకు? 20 రూపీస్, రైట్? 20 ఇంటూ 20 ప్లేట్స్, ఇది 220 తీసుకోండి, 230. 20 ఇంటూ 20 ప్లేట్స్ అన్న కూడా 400 అవుతుంది, 20 కదా ఇది. సో 20 ఇంటూ 20 ప్లేట్స్ 400 రూపీస్ వస్తుంది ప్రాఫిట్ అక్కడ. ఇక్కడ మీరు కనుక యాక్సెప్ట్ చేస్తే రెవెన్యూ 20 ప్లేట్స్ ఈచ్ దాని మీద 100 రూపీస్, ఇది కూడా ప్రాఫిటే, నాట్ ఓన్లీ రెవెన్యూ, ప్రాఫిట్. 2,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తే ప్రాఫిట్ 20 యూనిట్స్ మీద 50 రూపీస్,
ఈచ్ దాని మీద 50 రూపీస్ వస్తుంది కదా, మీరు ఇంకర్ అయితేమో 100, బట్ రికవర్ చేస్తున్నది 150 రూపీస్. సో 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సరే మనం 100 దగ్గర యాక్సెప్ట్ చేయాలా? అది మేనేజ్మెంట్ ఇంటెన్షన్. మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే యాక్సెప్ట్ చేస్తుంది, నథింగ్ రాంగ్ ఇన్ దట్, యాక్సెప్ట్ చేయొచ్చు. వద్దు యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటే మేనేజ్మెంట్ కెన్ రిజెక్ట్. అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది ఆర్ రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది, రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. 80 దగ్గర అనుకోండి, వీఆర్ ఇంకరింగ్, వీఆర్ గెటింగ్ ద సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ ద కాస్ట్ వాట్ వి ఇంకర్. అంటే మనం ఇంకర్ అయ్యేదేమో 100 రూపీస్ మినిమం ఒక ప్లేట్కి, బట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నది 80 రూపీస్. సో అల్టిమేట్గా ఏం చేయాలి? స్ట్రిక్ట్లీ రిజెక్ట్, ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలి. సరే ఏం తెలుసుకున్నాం సార్ ఈ పాయింట్లో? నార్మల్గా కామన్గా ఏం తెలుసుకున్నాం? మీకు ఫిక్స్డ్ కాస్ట్ యొక్క ఇంపాక్ట్ తెలియకపోతే మీరు 250 కన్నా ఏ ప్రైస్ ఆఫర్ చేసినా సరే ప్రతిదాన్ని రిజెక్ట్ చేస్తూనే వస్తారు. బట్ అలా రిజెక్ట్ చేయడం వల్ల మనకే లాస్. ఎందుకంటే ఇక్కడ రిజెక్ట్ చేస్తే 400, 2000, 1000 ఇవన్నీ కూడా రిజెక్ట్ అవుతూనే వస్తాయి. మనం వస్తున్న ప్రాఫిట్స్ని వదులుకున్నట్టే అవుతుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ యొక్క ఇంపాక్ట్ కనుక మీకు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా ఈ ప్రాఫిట్స్ని కూడా రికవర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. సో ఇది స్పెషల్ ఆర్డర్లో మీరు అనలైజ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్. స్పెషల్ ఆర్డర్లో మీరు అనలైజ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్. బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. మీరు స్పెషల్ ఆర్డర్లో డిసిషన్ తీసుకోవాలి అంటే యూ షుడ్ కంపేర్ రిలవెంట్ కాస్ట్ విత్ ఆఫర్ ప్రైస్. రిలవెంట్ కాస్ట్ని ఆఫర్ ప్రైస్ని కంపేర్ చేయాలి. ఆఫర్ ప్రైస్ అంటే ఏంటి? కస్టమర్ ప్రైస్. కస్టమర్ ఏ ప్రైస్కి మనకు ఓకే చేస్తున్నాడు, కస్టమర్ ఏ ప్రైస్ మనకు ఆఫర్ చేస్తున్నాడు. రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి? మనం ఇంకర్ అయ్యే కాస్ట్. ఏదేది? వేరియబుల్ కాస్ట్. జనరల్గా అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి అనేది. ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఇఫ్ ఆఫర్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్ దెన్ యాక్సెప్ట్. ఇక్కడ రాస్తాను మీకు సింపుల్గా ఉంటుంది. ఆఫర్ ప్రైస్ రిలవెంట్ కాస్ట్. ఆఫర్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్, ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయండి, నథింగ్ బట్ ఆఫర్ని యాక్సెప్ట్ చేయండి. మన ఎగ్జాంపుల్లో లెట్స్ సే ఈ 4th వన్ తీసుకుందాం. 200 రూపీస్ ఇస్ ద ఆఫర్ ప్రైస్. మరి 200 రూపీస్ ఆఫర్ ప్రైస్ చేసినప్పుడు మనం ఇంకా అవుతున్న కాస్ట్ ఎంత? ఓన్లీ వేరియబుల్ కాస్ట్, రైట్? దట్ ఈస్ 100. సో ఆఫర్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్, సో యాక్సెప్ట్. అలా కాకుండా ఈ 7th ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆఫర్ ప్రైస్ రిలవెంట్ కాస్ట్. ఇక్కడ ఆఫర్ ప్రైస్ ఎంత? 80. రిలవెంట్ కాస్ట్ మనం ఎంత ఇంకర్ అవుతాము? 100. లెస్ దెన్. సో ఆటోమేటిక్గా ఏం చేయాలి? బోత్ కేసెస్లో రిజెక్ట్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇది ఓన్లీ ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు. మరి ఎక్సెస్ కెపాసిటీ అంటే ఏంటి? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను 150 మెంబర్స్ వరకు సర్వీస్ ప్రొవైడ్ చేయగలను. బట్ యాజ్ ఆఫ్ నా దగ్గర 120 మెంబర్సే ఉన్నారు. 150 వరకు సర్వీస్ ప్రొవైడ్ చేయగలను, కానీ నా దగ్గర 120 మెంబర్సే ఉన్నారు. అంటే రిమైనింగ్ 30 మెంబర్స్కి ఇంకా నా దగ్గర ఎక్సెస్ కెపాసిటీ ఉంది, స్పేర్ కెపాసిటీ ఉంది, నా దగ్గర ఖాళీగా ఉంది 30 మెంబర్స్కి సర్వ్ చేసే కెపాసిటీ. ఇలాంటి ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు యూ షుడ్ యూజ్ దిస్ ఫార్ములా. సో రిలవెంట్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. రిలవెంట్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సార్ మరి అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు దాని గురించి నేర్చుకుందాం. సో గైస్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను యాజ్ ఆఫ్ నో 120 మెంబర్స్కి సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఈ 20 మెంబర్స్ని యాక్సెప్ట్ చేయాలి అంటే నేను ఇంకో మిషనరీ తెచ్చుకోవాలి. ఏదో సమ్ మిక్స్చర్ అవ్వచ్చు, గ్రైండర్ అవ్వచ్చు, ఏదైనా అనుకోండి. అది కూడా రెంట్కి తెచ్చుకుంటాను. రెంట్కి ఎందుకు తెచ్చుకుంటానంటే ఈ 20 మెంబర్స్ యొక్క ఆర్డర్ని ఫుల్ఫిల్ చేయడానికి. ఈ 20 మెంబర్స్ యొక్క ఆర్డర్ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం లేకపోతే నేను రెంట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నా ఎగ్జిస్టింగ్ కెపాసిటీ సరిపోతుంది. నా 120 మెంబర్స్ నేను సర్వ్ చేసుకోగలను. బట్ వీళ్ళు ఏదో సమ్ స్పెషల్ ఆర్డర్ని అడిగారు కాబట్టి వీళ్ళ కోసం నేను ఒక గ్రైండర్ని రెంట్కి తెచ్చుకుంటున్నా. ఫర్ దట్ ఐ నీడ్ టు ఇంకర్ 20 రూపీస్ పర్ ప్లేట్. పర్ ప్లేట్కి 20 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతాను. ఇప్పుడు రిలవెంట్ కాస్ట్ ఏమవుతుంది అంటే జాగ్రత్తగా వినండి. సో వేరియబుల్ కాస్ట్ మీన్స్ 100 రూపీస్ దట్ వి ఇంకర్ ఫర్ గ్రాసరీస్ యాజ్ వెల్ యాజ్ రైస్, అండ్ 20 రూపీస్ నేను ఎక్స్ట్రాగా ఇంకర్ అవుతున్నాను ప్యూర్లీ ఫర్ స్పెషల్ ఆర్డర్. నేను రెంట్ పే చేయాలి, దానికి కూడా ఫిక్స్డ్ కాస్ట్. సార్ వై అవాయిడెడ్?
ఎస్ వీ కెన్ అవాయిడ్ ఇట్ బై రిజెక్టింగ్ ద స్పెషల్ ఆర్డర్. అంటే స్పెషల్ ఆర్డర్ ఉంటే మాత్రమే మనకు ఉంటుంది, అదర్వైజ్ ఉండదు. అలాంటి టైంలో రిలవెంట్ కాస్ట్ యొక్క వాల్యూ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఎలా మారుతుంది? వేరియబుల్ కాస్ట్కి అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా యాడ్ అవుతుంది కాన్సెప్ట్. వేరియబుల్ కాస్ట్ 100 రూపీస్, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ 20 రూపీస్. సో టోటల్ 120 రూపీస్ ఇస్ ద రిలవెంట్ కాస్ట్ నో. ఇప్పుడు ఆఫర్ చేసే ప్రైస్, కస్టమర్ ఆఫర్ చేసే ప్రైస్ 120 కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయండి, 120 కన్నా తక్కువ ఉంటే రిజెక్ట్ చేయండి. ఇంతకుముందు చూడండి 100 రూపీస్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, మేనేజ్మెంట్ ఇంటెన్షన్ ఉన్నాం. బట్ ఇప్పుడు మనం ఇంకర్ అవుతున్న కాస్ట్ 100 రూపీస్ కాదు కదా, 120 రూపీస్. ఎందుకు? 20 రూపీస్ మనం ఎక్స్ట్రాగా రెంట్ పే చేస్తున్నాం అక్కడ. సో మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎలా అవాయిడ్ చేయొచ్చు? బై రిజెక్టింగ్ ద ఆఫర్. అంటే స్పెషల్ ఆర్డర్ ఉంటే మాత్రమే మనము రెంట్కి తెచ్చుకుంటాం, అదర్వైజ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ అవాయిడ్ ఇట్. ఎలా అవాయిడ్ చేయొచ్చు? బై రిజెక్టింగ్ ద స్పెషల్ ఆర్డర్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. మరి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, రెంట్ ఉంది 10,000 బిల్డింగ్ రెంట్. మీరు స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసినా, స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయకపోయినా యూ హ్యావ్ టు ఇంకర్ 10,000 రూపీస్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. యూ కెనాట్ అవాయిడ్ ఇట్. మీరు స్పెషల్ ఆర్డర్ 20 ప్లేట్స్ని యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయకపోయినా ఈ 10,000 రూపీస్ రెంట్ మీరు ఖచ్చితంగా పే చేయాల్సిందే. యూ కెనాట్ అవాయిడ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సో గైస్, మీకు క్లారిటీ ఇస్తున్నాను. మనకు ఓవరాల్గా డిసిషన్ మేకింగ్లో ఎప్పుడైనా సరే 2 టైప్స్ ఆఫ్ కాస్ట్లు ఉంటాయి, రిలవెంట్ కాస్ట్, ఇర్రిలవెంట్ కాస్ట్. ఇక్కడ రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి అంటే మనం ఎక్స్ట్రాగా ఇంకర్ అయ్యే కాస్ట్. స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా మనం ఇంకర్ అయ్యే కాస్ట్. ఏ కాస్ట్ ఇంకర్ అవుతాము? వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. రెండు ఇంకర్ అవుతాం కాబట్టి రెండింటిని రిలవెంట్ కాస్ట్లో, డిసిషన్ మేకింగ్లో రిలవెంట్ కాస్ట్ కన్సిడర్ చేస్తాం. మరి ఇర్రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి? అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. దట్ ఈస్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ రెంట్ ఆఫ్ బిల్డింగ్. దట్ ఈస్ అన్అవాయిడబుల్. దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇర్రిలవెంట్ కాస్ట్. సో గైస్, ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్, ఏది రిలవెంట్ కాస్ట్, ఏది రిలవెంట్ కాస్ట్. డిసిషన్ మేకింగ్లో యూజ్ అవుతుంది, కన్సిడర్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ రిలవెంట్. డిసిషన్ మేకింగ్తో సంబంధం లేదు. స్పెషల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అని డిసిషన్ తీసుకోవాలంటే మనం బిల్డింగ్కి రెంట్ ఎంత పే చేస్తున్నాం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇట్ ఈస్ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిసిషన్ మేకింగ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇర్రిలవెంట్ కాస్ట్. సో ఇది ఓవరాల్గా మనకు ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు, ఓవరాల్గా ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు సాల్వ్ ద స్పెషల్ ఆర్డర్ ప్రాబ్లం. అలా కాకుండా ఫుల్ కెపాసిటీ ఉంది. ఏంటి ఫుల్ కెపాసిటీ అంటే 150 మెంబర్స్లో 150 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు నా దగ్గర. 150 మెంబర్స్లో 150 మెంబర్స్ ఆల్రెడీ హాస్టల్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ట్రాగా 20 ప్లేట్స్ ఆర్డర్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? నేను నా దగ్గర అంత కెపాసిటీ లేదు, చేయలేను డెఫినెట్గా. ఇప్పుడు నాకున్న ఆపర్చునిటీ ఒకటి ఉంది, ఒకే ఒక ఆప్షన్ ఛాన్స్ ఉంది నాకు. ఎలా అంటే 150 మెంబర్స్లో 130 మెంబర్స్కి మాత్రమే ఫుడ్ సర్వ్ చేసి నా దగ్గర ఏదైతే 20 ఎక్స్ట్రా ఉందో ఆ 20 స్పెషల్ ఆర్డర్కి ఇవ్వాలి. ఆ 20 స్పెషల్ ఆర్డర్కి ఇవ్వాలి. నాకున్న ఏకైక ఆప్షన్ ఇదే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇవ్వచ్చు సార్ అంటే ఎస్, మీరు ఈ 20 మెంబర్స్ని మీరు కన్విన్స్ చేసుకోగలిగితే, లైక్ ప్రోడక్ట్స్ అనుకోండి 2 days డిలే వస్తాయని మీరు కన్విన్స్ చేసుకోగలిగితే ఎస్ యూ కెన్ యాక్సెప్ట్ ద స్పెషల్ ఆర్డర్. బట్ అట్ వాట్ ప్రైస్? ఖచ్చితంగా నార్మల్ సెల్లింగ్ ప్రైస్. ఏది నార్మల్ సెల్లింగ్ ప్రైస్ అంటే 250 రూపీస్. వై నాట్ రిలవెంట్ కాస్ట్? వై నాట్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్? బికాస్ మీరు ఈ స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయకపోయినా సరే ఖచ్చితంగా 250 రూపీస్ మీకు మినిమం బ్యాలెన్స్ మీకు రిటర్న్ వస్తుంది, మినిమం అమౌంట్. అలాంటి మినిమం అమౌంట్ని మీరు లాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఆల్రెడీ ఫుల్ కెపాసిటీ రన్ అవుతున్నారు కాబట్టి ఎవరిచ్చినా సరే 250 రూపీస్ మినిమం ఇవ్వాలి. ఇప్పుడు స్పెషల్ ఆర్డర్ కూడా 250 రూపీస్ ఇస్తాను మినిమం అంటే ఎస్ యూ కెన్ యాక్సెప్ట్. ఆ రిమైనింగ్ 20 మెంబర్స్కి ఒక 2 days డిలే అవుతుంది ప్రోడక్ట్ అనుకొని, ప్రోడక్ట్ అయితే, ఫుడ్ అయితే ఆ పాసిబిలిటీ లేదు, ప్రోడక్ట్ అయితే 2 days డిలే అవుతుందని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఆ 20 ప్రోడక్ట్స్ని స్పెషల్ ఆర్డర్ ఫస్ట్ ఇచ్చేసి ఈ 2 daysలో మరి 20 యూనిట్స్ ఆర్డర్ చేసేసి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఇవ్వాలి. అది మీ మీద డిపెండ్ అవుతుంది యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది. అప్పుడు కానీ మినిమం ప్రైస్ ఎంత పెట్టాలి? మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ యాక్సెప్ట్ రిజెక్ట్ కాదు, మినిమం ప్రైస్ ఎంత పెట్టాలి? 250 రూపీస్ పెట్టాలి. అంటే ఏంటి సార్, రిలవెంట్ కాస్ట్ చేంజ్ అవుతుందా? ఎస్. సో సింపుల్గా స్పెషల్ ఆర్డర్ని 2 categories డివైడ్ చేస్తున్నా. ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు, ఫుల్ కెపాసిటీ ఉన్నప్పుడు. ఎక్సెస్ కెపాసిటీ ఉన్నప్పుడు రిలవెంట్ కాస్ట్ ఫార్ములా ఏంటి అంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్.
అదే ఫుల్ కెపాసిటీ ఉన్నప్పుడు రిలవెంట్ కాస్ట్ ఫార్ములా ఏంటి అంటే నార్మల్ సెల్లింగ్ ప్రైస్. సో ఎక్సెస్ కెపాసిటీ ఉన్నా ఫుల్ కెపాసిటీ ఉన్నా డిసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది? ఇఫ్ ఆఫర్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్, యాక్సెప్ట్. ఇఫ్ ఆఫర్ ప్రైస్ ఈస్ లెస్ దాన్ రిలవెంట్ కాస్ట్, రిజెక్ట్. సో రిలవెంట్ కాస్ట్ అంటే జనరల్గా మనం ఇంకర్ అయ్యే కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అదే ఫుల్ కెపాసిటీలో అయితే నార్మల్ సెల్లింగ్ ప్రైస్. మనకు వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైస్ రిలవెంట్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయండి, రిలవెంట్ కాస్ట్ కన్నా తక్కువ ఉంటే రిజెక్ట్ చేయండి. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు సాల్వ్ ద స్పెషల్ ఆర్డర్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం రాగానే మీరు అనలైజ్ చేయాల్సింది మెయిన్గా, ఇప్పుడు మెయిన్ పాయింట్స్ వస్తున్నాను సమ్మరీ. ఫస్ట్ మీరు అనలైజ్ చేయాల్సింది అది ఎక్సెస్ కెపాసిటీనా ఫుల్ కెపాసిటీనా. ఎక్సెస్ కెపాసిటీ అయితే రిలవెంట్ కాస్ట్కి ఫార్ములా ఏంటి, ఫుల్ కెపాసిటీ అయితే రిలవెంట్ కాస్ట్కి ఫార్ములా ఏంటి. ఈ రెండింటిని అనలైజ్ చేసి రెండింటిని ఆఫర్ ప్రైస్తో కంపేర్ చేస్తే సరిపోతుంది. సో మోర్ ఓవర్ దీంతో పాటు సెకండ్ పాయింట్, ఏది అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, ఏది అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అన్నది ఐడెంటిఫై చేయాలి. సో అవాయిడబుల్ అయితే అల్టిమేట్లీ ఇట్ ఈస్ రిలవెంట్ కాస్ట్, అన్అవాయిడబుల్ అయితే అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ కాస్ట్. ఈ పాయింట్స్ మీరు సెగ్రిగేట్ కనుక చేసుకుంటే స్పెషల్ ఆర్డర్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. సో గైస్, ఐ హోప్ ద కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్. సో జస్ట్ ఈ కాన్సెప్ట్ అంతా ఒకసారి రివైజ్ చేసి బోర్డ్ మెటీరియల్స్ ఓపెన్ చేసి సాల్వ్ చేయండి ప్రాబ్లమ్స్. ఐ హోప్ మీరు ఈజీగా చేయగలరు. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త కాన్సెప్ట్తో మరి మీట్ అవుదాం. బై.